ఇవాళ మనం VLOOKUP అనేటువంటి ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఎక్సెల్లో VLOOKUP అనేటువంటి ఫంక్షన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా దీన్ని దేనికోసం వాడతారంటే ఒక షీట్లో నుంచి ఇంకో షీట్లోనికి ఎగ్జాక్ట్ రెఫరెన్స్ ఉన్నప్పుడు ఆ డేటాను ఇంకో చోటు నుంచి ఇంకో చోటుకి కాపీ చేయడం కోసము ఈ VLOOKUP ఆప్షన్ వాడతాం. అలాగే వీటితో పాటు ఒక ఎక్సెల్ బుక్లో నుంచి ఇంకొక వేరే ఎక్సెల్ బుక్లో ఉన్నటువంటి డేటాను ఎగ్జాక్ట్ రెఫరెన్స్ ద్వారా మ్యాచ్ చేయడం కోసం మనము ఈ VLOOKUP ఫంక్షన్ అనేటువంటిది వాడు. ఈ VLOOKUP అనేటువంటి ఫంక్షన్ మనం ఇక్కడ క్లియర్గా గమనిస్తే దీన్ని చేసే సమయంలో నా వైపు నుంచి మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీరు ఎక్కడైతే VLOOKUP ఫంక్షన్ చేయడానికి డేటా కలెక్ట్ చేసుకున్నారో ఆ డేటాలో ఖచ్చితంగా ఒక టేబుల్ ఫామ్ అనేటువంటిది ప్లానప్ చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ టేబుల్ వేసి పెట్టి ఉన్నాను. టేబుల్ వేయాలి అంటే జస్ట్ ఇలా డేటా మీద Ctrl+T నొక్కేస్తే ఇలా సెలెక్ట్ అవుతుంది. మనకు ఓకే కొట్టేస్తే టేబుల్ ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనం ఒకసారి చూస్తాం. ఇక్కడ మనం కొన్ని సింబల్స్ తీసుకొని ఉన్నాము. ఆ సింబల్స్ యొక్క ఎక్స్పాన్షన్ ఫామ్ పూర్తిగా ఇక్కడ ఉంది. తర్వాత దాని యొక్క క్యాపిటల్ టర్నోవర్ ఎంత ఉందనేటువంటిది ఇక్కడ ఉంది. అయితే మనం ఇప్పుడు VLOOKUP వేసే సమయంలో వేటికి మధ్య వేస్తున్నాం అనేటువంటిది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. షీట్ 2లో మనకు ఒక ఎంప్టీ ఫామ్ ఉంది. ఇది కూడా ఆల్రెడీ టేబుల్ ఫామే వేసుకొని ఉన్నాను. సో ఇక్కడ రిలయన్స్, ఇక్కడ కూడా రిలయన్స్ అనేటువంటిది ఉంది. రిలయన్స్, TCS, HDFC బ్యాంక్ యాజ్ టీజ్గా ఇక్కడ కూడా అదే డేటానే మనము పేస్ట్ చేయడం జరిగింది. VLOOKUP అనేటువంటి ఆప్షన్ ఉపయోగించినప్పుడు ఎలా ఇది వర్కౌట్ అవుతుంది అనేది మనం గమనిస్తే VLOOKUP ఇక్కడ ఈ సెల్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ రెఫరెన్స్ నుంచి ఇక్కడ ఈ టోటల్ టేబుల్లో రిలయన్స్ అనేది ఎక్కడ ఉందో అక్కడ దాకా మనము పూర్తిగా ఇది సెలెక్ట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత క్లియర్గా గమనిస్తే ఇక్కడ సింబల్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. టేబుల్లో కంపెనీ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. మనకు కావాల్సింది ఏంటి? కంపెనీ నేమ్, సింబల్ రిలయన్స్. సో మనం ఎగ్జాక్ట్ రెఫరెన్స్ తీసుకున్న చోటు నుంచి అది ఏ నెంబర్లో ఉంది అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చేసుకుంటే ఇది 1, ఇది 2. కాబట్టి మనకి సెకండ్ సెల్, సెకండ్ కాలంలో ఉన్నటువంటిది కావాలి. అలాగే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కావాలా, అప్రాక్సిమేట్గా మ్యాచింగ్ కావాలనేటువంటిది ఒక పాయింట్ ఇక్కడ అడుగుతుంది. అయితే మనము ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ తీసుకోవాలి. అప్రాక్సిమేట్ మ్యాచింగ్ అనేటువంటిది కొన్ని సమయాల్లో ఉపయోగపడుతుంది. అయితే మనం ఇక్కడ చేసే VLOOKUPలో ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకుంటున్నాము. ఇక్కడ నేరుగా దీని మీద క్లిక్ చేసినా కూడా తీసుకుంటుంది, లేకపోతే 0 కొట్టేసి క్లోజ్ చేసుకోవచ్చు. రైట్, చూసాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్ట్గా వచ్చేసాం. TCS, టాటా కన్సల్టెన్సీ, TCS, టాటా కన్సల్టెన్సీ. ఇది టేబుల్ ఉన్నప్పుడు చక్కగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేవలం ఈ సెల్ దగ్గర నుంచి మాత్రమే మనం రెఫరెన్స్ తీసుకోవడం జరిగింది. అదే టేబుల్ లేనటువంటి సమయంలో ఏ విధంగా మనం మ్యాప్ చేసుకోవాల్సి వస్తుంది అనే దానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఆల్రెడీ ఇక్కడ వేయడం జరిగి ఉంది. సేమ్ డేటా అంతా కూడా నాదేను.
డేటా అబ్జర్వ్ చేస్తే సేమ్ ప్రాసెస్ VLOOKUP యాజ్ ఇట్ ఈస్గా టోటల్ సెలెక్ట్ చేసుకోవాలి 2,0. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు టేబుల్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది ఫస్ట్ సెల్కి మాత్రమే మనం చేయగానే పూర్తిగా కింది వరకు వచ్చేసింది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పూర్తిగా ఇక్కడ దాకా రాలేదు. సో దీన్ని మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, కింది వరకు సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. అయితే కొన్నిసార్లు ఒకే బుక్లో డిఫరెంట్ షీట్స్ వేసేటప్పుడు మనకు కొన్ని డేటాస్ మ్యాచ్ అవ్వవు. ఆ టైంలో డాలర్స్ ఇన్సర్ట్ చేయాలి. సో F4 అనేటువంటి బటన్ ప్రెస్ చేస్తే ఇలా వచ్చినప్పుడు టోటల్ డేటా పూర్తిగా కూడా మనకు కన్సిడర్ చేయడం అటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే మనము మొదటి సెల్కు ఇన్సర్ట్ చేసేసి డ్రాగ్ చేస్తే we can get that we can apply to all places. Thank you.